నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి ఇంటి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చి మిక్స్డ్ వెజ్ పులావ్. తక్కువ టైంలో ఏదైనా స్పెషల్గా చేసుకోవాలన్నా లేదంటే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా అయిపోయే ఈ టేస్టీ వెజ్ మిక్స్డ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసి మరికొన్ని వాటర్ వేసుకుని పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి కడాయిని పెట్టుకుని దీనిలోకి 50 గ్రాముల ఆయిల్, 2 టీ స్పూన్ నెయ్యిని వేసి వేడైన తర్వాత దీనిలోకి మనం బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకుందాం. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాజు, మిల్ మేకర్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసి కాసేపు మూతపెట్టి మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి స్వీట్ కార్న్, టమాటా కూడా వేసి మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి బాగా వేగనిద్దాం. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేద్దాం. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలిపి మనం మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఒకసారి కలిపి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని 20 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, త్వరగా అయిపోయే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిక్స్డ్ పులావ్ రెడీ. ఈ పులావ్ని మనం సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.